సహాయకరంగా వాక్యంలో నుంచి ఒక మాటను మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 24వ అధ్యాయంలో 4వ వచనాన్ని చదువుకుందాం. 2వ రాజులు పేజీ నంబర్ 331 పేజీలో మనం చూస్తాం. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయాను. అందరం కలిసి చదువుకుందామా? అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనస్సు లేకపోయాను. బాధల్లో, నిట్టూర్పులో, బానిసత్వంలో కృంగిపోయి ఏడుస్తూ మా దేవుడు ఎక్కడున్నాడు అని ఆ యొక్క కఠినమైన శ్రమలలో మూలికలతో ప్రార్థనలతో వాళ్ళు కష్టాలు అనుభవిస్తున్న దినాలలో జాలి కలిగిన దేవుడు వారిని చూచి ఒక నాయకుడిని ఏర్పాటు చేసి వారి బానిసత్వం నుంచి విమోచించి స్వతంత్రాన్ని ఇచ్చి దేశాన్నిచ్చి హాయిగా బ్రతికే దినాలలో దేవుడైన యెహోవాకు మనసు లేని పరిస్థితులు కలిగజేసిన జనాంగం. మమ్మల్ని రక్షించింది ఆయన కాదు, మమ్మల్ని విమోచించింది ఆయన కాదు, ఇదిగో వీరే అన్నట్లు జీవం లేని వాటి వైపు తిరుగుతున్న దినాలలో దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహించి దేవుడు తన ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ ఉండగా ఇది తప్పు అని ఖండిస్తున్న దినాలలో వారికి భయపడవలసింది పోయి వారినే చంపేస్తున్న రోజులవి. ఆ రోజుల్లో దేవుడు రక్షించింది నేను, సరే క్షేమకాలంలో వారిని రక్షించాను, ఇప్పుడు నెమ్మది పొందారు, త్రోవ తప్పారు అని మరలా త్రోవను నడిపించడం కొరకై తన ప్రవక్తలను పంపిస్తే భయపడాల్సింది పోయి మీరు చెప్పేది నిజమే, మేమే తప్పు చేశాం అని మార్గాలు సరిచేసుకోవాల్సింది పోయి నిరపరాధులైన వారిని నిర్దాక్షిణ్యంగా చంపుతున్న రోజుల్లో దేవుని మనసు అక్కడ లేకుండా పోయింది. అందుకే ఈ అధ్యాయంలో మొదటి వచనాల్లో మనం చూస్తే ఆయనే తన శత్రువులను వారిపై లేపాడు అనే మాటను కూడా మనం చూస్తాం. 2వ వచనంలో యెహోవా అతని మీదకిని తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశమును నాశనం చేయుటకై దాని మీదకిని కల్దీయుల సైన్యమును, సిరియనుల సైన్యమును, మోయాబీయుల సైన్యమును, అమోనీయుల సైన్యమును యెహోవాయే రప్పించాడు. ఉద్దేశం ఏంటంటే ఇప్పుడైనా నా వైపు తిరుగుతారేమో అని. అలా తిరుగుతారేమోనని ఎదురు చూస్తూ ఉంటే అయినా వాళ్ళు ఎదురు చూడట్లేదు. మనష్షే చేసిన క్రియలన్నిటిని బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యూదా వారు యెహోవా సముఖము నుండి పారదోలుబడినట్లుగా శత్రువుల నుంచి పారిపోయే పరిస్థితులను దేవుడే కల్పించాడు. ఉద్దేశం ఏంటంటే మరలా దేవుని వైపు తను కన్నులెత్తి చూస్తారేమో అని. అప్పుడు ఎంత చేసినా దేవుని మనస్సు వారిని క్షమించడానికే ఇష్టం లేకుండా పోయిందంట. ఎంత భయంకరమైన మాట కదండి. ఏదైనా తప్పు చేస్తే దేవుని మనసు కలిగి, పెద్ద మనసు కలిగి నన్ను క్షమించు అని దీనుడై మ్రొక్కినప్పుడు దేవుడు క్షమించే దేవుడు అని మనం చాలాసార్లు చదువుతాం. అయితే ఈ భయంకరమైన సందర్భం ఏంటంటే దేవుడే క్షమించును పో అని వదిలేసిన సమయాన్ని మనం చూస్తున్నాం. సరే, అంతటితోనే వదిలేశాడా? అట్లాగే ఉన్నాడా? అదే యెరూషలేము పట్ల దేవుని మనసు ఎలా ఉన్నదో నూతన నిబంధనలో ఒక మాట చదువుదాం చూడండి. మత్తయి సువార్త వాళ్ళు ఎలాగున్నారు అన్న మాటను మనం ఇంకో మాట చదువుకుంటే మత్తయి సువార్తలో కూడా మనం ఇట్లాగే చదువుతాం. 23:37లో యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకునేనో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఇంటిని కానీ మీరు వాళ్ళకి పోయి గద్ద వచ్చి పిల్లను తన్నుకుపోయేటట్లుగా ఉన్న టైంలో రెక్కల క్రింద మిమ్మలను కాయాలని నా రెక్కలు చాచి ఉంచాను. అయితే నా రెక్కల క్రిందకు మీరు రాక శత్రువుకు అప్పగింపబడిన వారై కొట్టబడ్డారు అని వారి నాశనాన్ని చూసి దేవుడే
లూకాసు వార్తలో ఇదే సందర్భాన్ని మనం చూస్తాం. ఇక్కడైతే ఆ మాట లేదు, కానీ యెరూషలేమా యెరూషలేమా అని చెబుతూ కన్నీరు విరుస్తూ ఏడుస్తూ ఈ మాటలు పలుకుతూ మనం చూస్తాం. నాశనం అయిపోయే మనిషి పట్ల దేవుడికున్న ప్రేమ ఎంత గొప్పదో. ఇదే యెరూషలేము నిరపరాధులను చంపేసింది. మార్గాలు సరిచేసుకోండి అని చెప్పే వారి రక్తం బజారున ఒలికించేసింది. అయితే వారి పక్షాన దేవుడు తన మనసును మార్చుకున్నాడు. క్షమించటానికే మనసు లేని ఆయన తనే తన కుమారుణ్ణి పంపి, సరే ప్రవక్తలను అయితే చంపేశారులే, నా కుమారుణ్ణి అయినా కనీసం గౌరవిస్తారులే అన్నట్లుగా ఆయన తన కుమారుని పంపించాడు. వాస్తవానికి తన కుమారుని గౌరవించరని కూడా తెలుసు. ఇక్కడే మనం చూస్తాం, ప్రవక్తలను చంపితేనే క్షమించలేని ఆయన తన కుమారుణ్ణి పంపి దారుణంగా హింసిస్తూ బాధిస్తూ హేళన చేస్తూ ఉమ్ములూస్తూ అలా చేసినప్పటికీ కూడా వారి విషయంలో కూడా మరలా ఏం చేయలేదు ఆయన. ఈ మాటలు మనం ఆలోచించుకుంటా ఉంటే క్షమించటానికి సిద్ధ మనసు కలిగిన ఆయన మన మధ్యకు వచ్చాడు. వారు చేసిన పనులను బట్టి వారిని రక్షించడానికే ఇష్టపడని ఆయన ఇప్పుడు తన కుమారుణ్ణి సైతం అప్పగించి, తన కుమారుణ్ణి సైతం హేళన చేస్తూ ఉమ్ములేస్తూ చంపుతూ సిలువ వేస్తూ, అలాగా నిన్నెవరు కొట్టారో చెప్పు అని అంటూ ఉంటే వాళ్ళ విషయంలో దేవుడు ఈ కుమారుడైన యేసు ప్రభు వారు తనే తన మాటలతో చెప్పిన ప్రార్థనను మనం చూస్తాం. లూకాసు వార్త 23:33-34లో వచ్చిన చూస్తాం. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. పాత నిబంధనలో మనం చదువుకున్న మాట, ఆయనకు క్షమించే మనసే లేదు వారి పక్షాన. కానీ కుమారుడు తండ్రికి ఒక విన్నపం చేస్తున్నాడు. అయ్యా, నీ మనసు క్షమించడానికి సిద్ధంగా లేదు, నాకు తెలుసు. కారణం ఏంటంటే నిరపరాధులైన వారి రక్తాన్ని ఒలికించినది ఈ ప్రాంతం. అయితే నీ కుమారునైన నేను నీ దగ్గర అర్జీ చేసుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను. నన్ను చూడు. వారి నిరపరాధులను చంపిన మాట నిజమే, ప్రవక్తలను చంపితేనే నువ్వు తట్టుకోలేదు. కానీ నేను నీ కుమారుణ్ణి వారి పక్షాన ఒకల్తా పుచ్చుకొని వారి పక్షాన మరణించడానికి వచ్చాను. నన్ను నువ్వు అంగీకరించి నన్ను చూసి వారిని వదిలేసేయి అని దేవుడే వారి పక్షాన మాట్లాడుతున్నాడు. ఇది కుమారుడైన యేసుక్రీస్తు వారి మనసు. ఇలాంటి మనసు కలిగిన ఆయన విషయంలో ప్రజలు ఎలాగ వ్యవహరించారు అనే మాటను కూడా మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఒక మాటను చూస్తాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 25లో 2వ భాగంలో నేను ఈ మాట చదువుతున్నాను. అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి. ఏం చేశారని ద్వేషిస్తావు? ఎవరినైనా ద్వేషించాలంటే వారి మాట నాకు నచ్చలేదండి అనొచ్చు. ఎవరైనా ద్వేషిస్తారంటే వాడి పనిని చేసిన దాన్ని బట్టి నాకు నచ్చలేదండి అనొచ్చు. ఎందుకు ద్వేషిస్తున్నావు అంటే మనకంటూ కొన్ని కారణాలు ఉంటాయి. కానీ యేసు ప్రభువుని ద్వేషించిన కారణం అక్కడ ఏముందో చూడండి. నిర్హేతుకముగా. ఏ కారణం చెప్పి ద్వేషిస్తావు? స్వస్థపరిచాడని ద్వేషిస్తావా? లేకపోతే నిన్ను క్షమించాడని ద్వేషిస్తావా? నీ పక్షాన అప్పగింపబడ్డానని ద్వేషిస్తావా? దేనికి ద్వేషించారు? ఒక కారణం మీరు సరైన సబబైన సమాధానం ఒకటి చెప్పి నన్ను ద్వేషించండి. మీరు ద్వేషించడం అంతే, నిర్హేతుకం. నేను చేసిన పని 3.5 సంవత్సరాలు పరిచర్య జీవితాన్ని, 30 సంవత్సరాలు నా తల్లిదండ్రులతో ఉన్న జీవితాన్ని క్షుణ్ణంగా పరీక్షించి ఒక్క కారణం చేత నేను ద్వేషిస్తున్నాం, ఇది వ్యాలిడ్ రీజన్ అని మాట చెప్పండి, సబబైన రీజన్ చెప్పండి. ఏది చెప్పలేరని నిర్హేతుకముగా నన్ను ద్వేషిస్తున్నారు. ఈ మాటని మనం చూస్తాం. ఈ అధ్యాయంలోనే 4-5 మాటలు మీకు చూపించి నేను ముగిస్తాను. చూడండి. మొదటి వచనంలోనే మనం చూస్తాం, నేను నిజమైన ద్రాక్షవల్లిని. డూప్లికేట్ ద్రాక్షవల్లి ఇంకోటి ఉంది, కారు ద్రాక్షవల్లి ఒకటి ఉంది, అడవి ద్రాక్షవల్లి ఒకటి ఉంది. దానిలో నుంచి మిమ్మల్ని వేరు చేసి ఆ తీగలను కట్ చేసి నాలో అంటుకట్టపట్టడానికి నిజంగా వచ్చిన వాడిని. నువ్వు ఫలిస్తే చూసి ఆనందించాలనుకునేవాడిని, నిన్ను ఫలింపు చేయాలనుకునేవాడిని. నన్ను ద్వేషిస్తున్నారు మీరు. ఆ మాటను మనం ఇంకా ఆలోచిస్తే 7వ వచనంలో మీకు ఇష్టమైన దానిని ఇచ్చేవాడిని, నేను మీకు ఏది ఇష్టమో అది ఇచ్చేవాడిని, మీరు నన్ను ద్వేషిస్తున్నారు. అలాగే 9వ వచనంలో చూస్తే నేను నిన్ను ప్రేమించి తిని నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ద్వేషిస్తావు. ఎలాంటి ప్రేమో తెలుసా? తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో నేను మిమ్మల్ని అలా ప్రేమించాను.
తండ్రి ఆయన కుమారుని ప్రేమించడానికి ఒక రీజన్ ఉంది. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రియమైన కుమారుడు, ఈయన ప్రేమిస్తాడు. కానీ మన పరిస్థితి చూస్తే మనం అంత ప్రియమైన వారమా? పాపముల చేత చచ్చిన వారం కదా, తండ్రికి కుమారులు అనబడే వారమేనా? అయినప్పటికీ తండ్రి నన్ను ఎలాగ ప్రేమించాడో నేను అలాంటి ప్రేమను మీకు చూపించాను. కానీ మీరేం చేస్తున్నారు? నన్ను నిర్హేతుకముగా ద్వేషిస్తున్నారు. తర్వాత 11వ వచనంలో, మీ సంతోషాన్ని పరిపూర్ణం చేసేవాడిని నేను. మీ సంతోషాన్ని పరిపూర్ణం, మీ అందరికీ సంతోషం ఉంటే ఉండొచ్చు, కానీ పరిపూర్ణమైన సంతోషం నా నుంచే వస్తుంది. దాన్ని ఇవ్వటానికి నేను వచ్చింది. కానీ మీరు నన్ను ద్వేషిస్తున్నారు. నీ పరిపూర్ణ సంతోషాన్ని కలుగు చేసేవాడిని నిర్హేతుకముగా నీవు ద్వేషిస్తున్నావు. అలాగే 14వ వచనంలో, నేను నీకు స్నేహితుడిని, ఐఎమ్ యువర్ ఫ్రెండ్. నీ స్నేహితుడినే నీవు ద్వేషిస్తున్నావు. నిజమైన స్నేహితుడు, నిజంగా ప్రాణం పెట్టేవాడు. ఈ నిజమైన అనే మాటను ఈ వచనంలో ప్రతిదానికి మనం పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆయనే దానికి నిజమైన వాడు. నిజమైనవి కానివి చాలా ఉన్నాయి. నిజమైన స్నేహితులు కాని వారు ఉన్నారు, నిజంగా ప్రాణం పెట్టని వారు ఉన్నారు, నిజంగా మనం ఫలిస్తే ఓర్చుకోలేని వాళ్ళు ఉన్నారు. కానీ నువ్వు ఫలిస్తే నేను సంతోషించాలనుకుంటున్నాను. అసలు నేను ఫలించడానికే, నేను ఫలింపు దయచేయడానికే నేను వచ్చిన వాడను, నిన్ను ఏర్పరచుకున్న వాడను. 16వ వచనంలో, ఇవన్నీ నేను మీ కొరకు చేయటానికి వచ్చాను. ఇన్ని చేస్తున్న నన్ను మీరేం చేస్తున్నారంట? నిర్హేతుకముగా ద్వేషిస్తున్నారు. ద్వేషించే వాళ్ళకి మనం చేసే పనులు, వారితో మాట్లాడడం, వారు ఎదురుపడినా వారిని చూడడం, ఇంకా వాళ్ళని విసిగిస్తే చీపో అంటాం. అంతకన్నా దారుణంగా ఇక ఆఖరికి వచ్చేసి ఉమ్మి వేయటం, చెంపలు పెరికి వేయటం, సిగ్గులేదా నా దగ్గరికి రాకు అనటం. ఎన్ని దారుణమైన పదాలో వాడేస్తాం ఆ పరిస్థితులను బట్టి. ఇవన్నీ తెలిసి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. ప్రవక్తల సమయంలో దేవుడు ప్రవక్తల ద్వారా వ్యవహరిస్తే అది సరిగా అర్థం కాని కొంతమంది, ఆయనకి దేవుడి గురించినటువంటి జ్ఞానం అర్థం కాలేదు. అందుకే దేవుడు ఆ కాలాన్ని అజ్ఞాన కాలంగా పేరు పెట్టాడు. సరే, కుమారుడైన కాలంలోనైనా తన ప్రేమను చూసి అర్థం చేసుకొని వస్తారులే అనుకొని ఆయనను బలిగా అర్పిస్తే అక్కడ కూడా సరిగా అర్థం చేసుకోలేదు. సరే, 2 సార్లు దేవుడిని అర్థం చేసుకొని తనలో ఉండి ద్వేషిస్తూ ఉండగా, సరే అంతటితోనైనా ఆగుతారా అని అనుకొని దేవుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు. చూడండి, 15వ అధ్యాయంలో 26వ వచనంలో మనం చూస్తాం, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. దేవుడి విషయంలో మనిషి ఫెయిల్ అయిపోయాడు, అర్థం చేసుకోలేకపోయాడు. కుమారుడి విషయంలో అర్థం చేసుకోలేకపోయారు. కనీసం నేను అంతటితోనైనా సరే వదిలేస్తే వీరి పాపను వాళ్ళు పోతారని వదిలిపెట్టకుండా పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా పంపించాడు. ఇప్పుడు మనం ఉన్న కాలం పరిశుద్ధాత్ముని కాలం. ఈ కాలంలో దేవుడి గురించినటువంటి సంపూర్ణ జ్ఞానం పాత నిబంధనలో అంతగా అవగాహన లేకపోతే సరేలే అని కుమారుని కాలంలో నిజమైన ప్రేమను ప్రత్యక్షపరిస్తే, ఇప్పుడు ఆ ప్రేమను ఒప్పించే ఆత్మను కూడా దేవుడు మనలో పెట్టాడు, సంఘంలో పెట్టాడు. ఆ సంఘ బాధ్యతను ఇచ్చాడు. ఇప్పుడు సంఘం చేరని స్థలం అంటూ ఏమీ లేదు. వాక్యం చేరని ఏ వస్తువు అంటూ లేదు, ఏ డివైస్ లేదు. ఫోన్ తీస్తావా, వాక్యం ఉంది. టీవీ తీస్తావా, వాక్యం ఉంది. పుస్తకాలు తీస్తావా, వాక్యం ఉంది. కరపత్రాలు చూస్తావా, వాక్యం ఉంది. దేవుని ప్రేమను ఎక్కడ కూడా తక్కువ చేయనట్లుగా అన్నిటిలో విస్తృతంగా పరిచి ఆ పని జరిగిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అయినా సరే ఇప్పటికైనా ప్రజలు ఆయన వైపు తిరుగుతారా అంటే, ఆ అమాయకమైన కాలంలో దేవుడిని వదిలేశారు. అంధకారమైన కాలంలో కుమారుని వదిలేశారు. ఇప్పుడు జ్ఞానం ఎక్కువైపోయి అహంకార కాలమైన ఉన్నాం. దేవుడు పరిశుద్ధాత్ముడు అంటే లెక్క చేయని స్థితిలో ఉన్నాం. 2 పనులను పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అవిశ్వాసులైన వారికి దగ్గరగా ఉండి బతిమలాడుతూ ఒప్పిస్తూ, ఆయన తన సంఘానికి రాబాబు, నా ప్రేమను అర్థం చేసుకో అని ఆయన అవిశ్వాసులను ఒప్పింపు చేసే పని. విశ్వాసులైన వారు, నా మనసు ఆరాధన చేసే చోట ఉంది, నువ్వు నన్ను అర్థం చేసుకో, నేను నీకు ప్రేరేపణనిస్తాను. ఆయనే ప్రోత్సాహాన్ని ఇస్తాడు, ప్రేరేపణని ఇస్తాడు. ఆ సిద్ధపడిన మనసుతో మనం వచ్చినప్పుడు ఆ ప్రేరేపణ, ఆ స్తోత్రాలను మన మనసులో పెట్టి ఆయన సంఘంలో మనలను చేర్చాడు. ఈ సమయంలో మనం అక్కడ ఉండగా ఆయన మన పక్షాన చేసిన పనులన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మనం ఉంటూ ఆయనకు మనం స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడే మనం చూస్తే 24వ వచనంలో
15:24 చదువుతున్నాను. ఎవ్వడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేశాను. ఎవ్వరూ చేయని ఆరాధన మనం చేయాలి. అది ఆయన మనల్ని కోరుకునేది. అందరు చేసిన ఆరాధన, నేర్చుకున్న ఆరాధన, అక్కడక్కడ పలకబడిన పదాలు కాదు. ఎవ్వరూ చేయని క్రియలు నేను మీ మధ్య చేశాను. కారణం ఏంటో తెలుసా? ఎవ్వరూ చేయని స్తోత్రాలు, ఎవ్వరూ చేయని ఆరాధనా భావం మనం చేయాలి. అది ఆయన ఉద్దేశం. అది చేయకపోతే కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు. తండ్రిని ద్వేషించారు, కుమారుని ద్వేషించారు, పరిశుద్ధాత్ముని ద్వేషించకూడదు అని ఆయనే దానివల్ల వచ్చే ప్రమాదాన్ని కూడా వాక్యంలో చెప్పాడు. వాక్యంలో కుమారుణ్ణి ద్వేషిస్తారనే మాట తెలుసు, అలా జరిగిద్దని తెలుసు, ధర్మశాస్త్రంలో జరుగుతుందని తెలిసే ఆయన వచ్చాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని విషయంలో మనం అలా చేయకూడదని దేవుడే ఆజ్ఞాపించాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో, ఈ యుగంలోనూ రాబోయే యుగంలోనూ క్షమాపణ లేని పాపం. కాబట్టి మన పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉండగా, ఆయన మనసు మన ఎదుట ఉండగా, ప్రోత్సహిస్తూ ఉండగా, పాపములను సరిచేసుకుంటూ, ప్రోక్షింపబడిన హృదయంతో ఆయన చేసిన వన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ, హృదయమారా నాకు నువ్వు చేయని పనులు, నువ్వు చేసినన్ని పనులు ఎవరు చేయలేదు అని దేవుడు అంటే, అవును ప్రభువా, నేను చేసే ఆరాధన కూడా అంతే నూతనంగా ఉండాలి, నన్ను ప్రేరేపించు, నన్ను ప్రోత్సహించు అని మనల్ని మనం అప్పగించుకుంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో నింపబడి ఆయన స్తోత్రాలను అంగీకరిస్తాడు. కుమారుని ద్వేషించిన రోజులు, లోకమంతా ద్వేషించింది, విశ్వాసులు ప్రేమించాలి. లోకం ఆయనను అవమానపరిచింది, విశ్వాసులు ఆయనను గణపరచాలి. లోకం ఆయనను ఉమ్మివేసింది, ఆయనను మనం ఎత్తి ముద్దాడాలి. ఇవన్నీ విశ్వాసులుగా మనపై ఉన్నటువంటి బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటూ, కుమారుడైన యేసు ప్రభు వారు ఆయన చేసిన పనులన్నిటినీ మన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఆయన మనల్ని అనాథలుగా వదలలేదు, అనామకులుగా వదలలేదు. ఆరాధన చేసే అవకాశాన్ని, ప్రేరణను ఆయన మనకు అందిస్తూ ఉన్నారు. ఇవాళ ఈ సమయం ఆయన మనసు మన మధ్యలో తిరుగుతున్న సమయం. మనందరం ఏకీభవిస్తూ ఏక మనసుతో పరిశుద్ధ దేవుణ్ణి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రేరేపణతో దేవుణ్ణి కుమారుని ద్వారా ఆరాధించే సమయంలోనికి మనం వచ్చాం. ఆయనను మనం ద్వేషించవద్దు. నేను ఎప్పుడు ద్వేషించానండి అనొచ్చు. చాలా పదాలు, చాలా మాటలు మనం చూసుకోవచ్చు, కానీ మాటలు చాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉండగా ఆయనను ఆరాధిస్తూ అలాంటి ఆరాధనను పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయనుగాక.